Hello my dear friends. Good morning friends. Last class లో MWRMC అని ఒక కాన్సెప్ట్ ద్వారా ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ. దాని ద్వారా 150 వ్యూవర్స్ వచ్చారు. ఇంకా ఇలాంటి వీడియోస్ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను రిజర్వ్ ఫండ్ అనే చిన్న కాన్సెప్ట్. రిజర్వ్ ఫండ్ అంటే ఏంటి అంటే మనకు అర్థం కావడం లేదు. వాడి పిల్లలు కానీ వాట్ ఈస్ రిజర్వ్ ఫండ్ అంటే చెప్పలేకపోతున్నారు. ఈ రిజర్వ్ ఫండ్ అనేది ఇది అకౌంట్స్ వచ్చినప్పుడు కాదు, బేసిక్ గా మన ఇంట్లో మన మదర్ ఒక రిజర్వ్ ఫండ్ ఇచ్చేస్తుంది. ఎట్లా అంటే చూడండి, ఎగ్జాంపుల్ మన ఫాదర్ శాలరీ తెచ్చిస్తున్నాడు అనుకోండి, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్, ఇంకా ఏమైనా చార్జెస్ ఉన్నాయి, అవన్నీ పే చేసి తన డబ్బుల్ని సేవింగ్ చేస్తుంది. ఆ సేవింగ్ చేసేదాన్ని ఏమంటారు అంటే రిజర్వ్ ఫండ్ అని అంటారు. సార్ ఈ రిజర్వ్ ఫండ్ అనేది అక్కడి నుంచే వచ్చింది అనమాట. మీకు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటున్నారు. సింపుల్. రిజర్వ్ ఫండ్ అనేది ఆలోచించిన వెంటనే ఒక మదర్ గుర్తుకు రావాలి. రియల్లీ మదర్ ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చేయాలి. ఈ రిజర్వ్ ఫండ్ అని అనుకునేది మదరే. ఎందుకంటే ఈ రిజర్వ్ ఫండ్ తర్వాత బిజినెస్ లో కూడా ఎట్లా అంటే ఫస్ట్ రెంట్, శాలరీస్ ఇస్తాము, రెంట్ ఇస్తాము, వేజెస్ ఇస్తాము, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తాము. ఆ ఫండ్ రిజర్వ్ ఫండ్కి అయిపోతుంది. ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ కాన్సెప్ట్స్ తెలిసినవే కదా మాకు ఎందుకు చెప్తున్నారు అని అనుకోవచ్చు. మీకు ఒక ఐడియా అనేది ఉండదు అన్నమాట. ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తే గుర్తుంటుందనే ఉద్దేశంతో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తున్నాను. మీరు రిజర్వ్ ఫండ్ అనేది వచ్చే పాటికి ఫస్ట్ ఒక మదర్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన మదర్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిజర్వ్ ఫండ్. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు వస్తాయి. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి. థ్యాంక్ యూ.